రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు, బదిలీ కోవిడ్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు అందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జీవితాలు బాగుపడతాయని, మంచి రోజులు వస్తాయని చెప్పి కార్మికులందరూ ఆశించారు. కానీ 14 నెలలు అవుతున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోసుకోవటం లేదు. గత జులైలో జరిగిన సమ్మెకాలం జీతం చెల్లించడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారన్నా ఇంతవరకు జీతం రాలేదు. అంతకుముందు 17 రోజులు జరిగిన సమ్మెకాలం హామీలకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్, దాన సంస్కారాలు, ఎక్స్గ్రేషియో వీటికి ఇంతవరకు జీవోలు ఇవ్వాల. కానీ ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికుల నెత్తి మీద మండలం మోపుతూ వర్క్ అవుట్సోర్సింగ్ విధానానికి తెరలేపుతూ ఉంది. ఇటువంటి వర్క్ అవుట్సోర్సింగ్ విధానం తెస్తే లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలు గుడ్డిపాలవుతాయి. అటువంటి విధానాన్ని మానుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో బలుగుతా ఉన్నాం. అట్లా మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే కాకుండా ఇతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పర్మనెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి డిఏ బకాయిలు, సరెండర్ లీవులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ చెల్లిస్తారనుకున్నారు, అవి కూడా చెల్లింపులకు నోసుకోలేదు. 12వ PRC గడువైపు 2 ఏళ్ళు అయిపోయి ఇంతవరకు 12వ PRC కమిటీని నియమించేందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కాలయాపన చేసింది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అదే బాటను పయనిస్తూ ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, 12వ PRC కమిటీ వేయాలి, అన్ని విభాగాల కార్మికులకి జీతాలు పెంచాలి. లేని పక్షంలో రాబోయేటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో పెద్ద ఎత్తున మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు అందరూ ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 20, 21, 22 తారీఖుల విజయవాడలో దీక్షలు, 23వ తారీఖు విజయవాడలో ఒక మహాధర్నా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాధర్నాకి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుండి అన్ని సెక్షన్ల విభాగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె ఉమాశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం.